యూట్యూబ్ అయితే కొత్త అప్డేట్ అయితే తీసుకొని వచ్చింది. ఎవరైతే ఇండియాలో ఉండే యూట్యూబర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో అలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన ఛానల్స్ మేము టెర్మినేట్ చేస్తున్నాము అని ఎస్టర్డే ఒక యూట్యూబర్ అయితే ఒక వీడియో చేసి పెట్టడం అయితే జరిగింది. ఇది నిజంగా అంటే చాలా మంచి విషయం. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్కి చాలామంది రీసెంట్గా ప్రసాద్ టెక్ తెలుగు అలాగే పెద్ద పెద్ద యూట్యూబర్లు ఎంతోమంది కూడా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ జోలికి పోకుండా ఎంతో అవేర్నెస్ అయితే కల్పిస్తున్నారు. కానీ మోటో వ్లాగింగ్లో టాపర్ అయినటువంటి బిఎస్వై గారు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడమే కాకుండా ఫ్రీగా మనీ ఇవ్వడము, అలాగే ఐఫోన్లు, బైకులు అట్లాంటివి ఇచ్చి ఈ బెట్టింగ్ యాప్స్ని ఇంకా ఎక్కువగా వాళ్ళని ఆకర్షించే విధంగా అయితే కొన్ని పనులు అయితే చేస్తున్నారు. దీనికి చాలామంది అగనెస్ట్గా అయితే ఉన్నారు. అతను వ్లాగ్స్కి ఎవరు అగనెస్ట్ ఏం కాదు, అతని వీడియోస్ బాగుంటాయి. కానీ ఇటువంటి బెట్టింగ్ యాప్స్ అనేది నిజంగా ప్రమోషన్ అనేది చాలా చాలా బ్యాడ్. అది అన్వేష్ గారికి అలాగే బిఎస్వై గారికి మధ్య ఇప్పుడైతే పెద్ద యుద్ధమే జరుగుతుంది. కానీ ఇంకా ఈ బిఎస్వై గారు బెట్టింగ్ అనేది ఆపడం లేదు, ప్రమోషన్ చేయడం బెట్టింగ్ యాప్స్ని. దయచేసి నిన్ననే అనుకుంటా ఒక యూట్యూబర్ ఒక అప్డేట్ అయితే చెప్పినారు. ఎవరైతే మీ యూట్యూబ్ వీడియోస్లో అంటే మీ ఛానల్లో ఉన్న వీడియోస్లో ఏదైనా బెట్టింగ్ యాప్ ఉంటే దాన్ని ఆ వీడియోస్ని డిలీట్ చేసేయండి. ఒక్కసారి మా కంట్లో పడితే మీ ఛానల్ని టెర్మినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని కాదు, ఖచ్చితంగా టర్మినేట్ చేసిస్తామని కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. కాబట్టి భయ్యా సన్నీ యాదవ్ గారు ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేయకుండా తన మోటో వ్లాగింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే వ్యూస్ వస్తాయి. అతనికి 40 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, వ్యూస్ వస్తాయి. ఖచ్చితంగా మీరు మంచి మోటో వ్లాగ్లో మంచి కంటెంట్ తీసుకొని వస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇంకా ఈ అన్వేష్ గారికి భయ్యా సన్నీ యాదవ్కి ఇంకా ఎటువంటి వార్ అనేది ఉండకూడదని, వాళ్ళు ఎప్పటికీ ఫ్రెండ్స్లా కలిసి మంచి కంటెంట్ మనకు అందించాలని ఆశిస్తూ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.